అభిషేక్ హెడ్, ఇషాన్, క్లాజన్, లివింగ్స్టన్ ఎక్కడున్నారా మీరు? 2026 ఐపీఎల్లో తొలి ఆట హైదరాబాద్తోనే అంటగా. నిజమా? అస్సలు మనం మొదటి రాత్రి ఎవరితో అయ్యా? చిచి, మనం మొదటి మ్యాచ్ ఎవరితో అయ్యా? షర్ట్ బాగుంది, కొట్టుకోవడానికి మాత్రం ఉండాలి. ఎవరా నువ్వు? ఇంకెవరు? మన ప్రాణ స్నేహితులు బెంగళూరుతోనే. అదే ఆ చిన్నస్వామి మైదానంలో తొలి ఆటనే బెంగళూరుతో. అదే ఆ చిన్నస్వామి మైదానంలో వాళ్ళది టాస్ గెలిచి తొలి ఆట బ్యాటింగ్ అని ఎంచుకుంటే ఇక్కడ కొట్టిన 300 ఖచ్చితం. కింగ్ అన్న, ఈ హైదరాబాద్ వల్ల చాలా పెరిగిపోతుంది రోజు రోజుకి. ఆట మొదలవనిప్పటిదర్ వీళ్ళ పని పడదాము. బత్తా చూసి పిండినట్టు పిండేస్తా. బంగారాజు ఇల్లు ఎక్కడో చెప్తే 1000 ఇస్తా. 677 అప్పు తీసి చూద్దాం. ఇది 1000రా? 677 ఇస్తే చెప్తా. ఉందరా అసలు పూగా నీకు? మీకంత సీన్ లేదు. మా ఆటగాళ్ళ వరుస లైనప్ ఎట్లుందో చూసినారు కదా. మెల్లిమెల్లిగా ఆడేవాళ్ళు లేరు ఇక్కడ. వచ్చినోడు వచ్చినట్లే సుక్కలు చూపిస్తాడు, సిక్స్లతో తరిమేస్తుంటే ముంటాడు చూడు. ఎలా చూసినా మా ఆట వాళ్ళు 300 ఫిక్స్ గంతే. మరి 300 కొట్టేస్తాం, 300 కొట్టేస్తాం, 300 ముందు మ్యాచ్ కొట్టండి, 300 తర్వాత చూద్దాం. బౌలింగ్ 300 కొడితే ఇక బంతులతో బౌలింగ్ పని ఏందయ్యా? కింగ్ అన్న, ఉన్న మాట చెప్తున్నాను. హైదరాబాద్ వాళ్ళ ఆటగాళ్ళ వరుస బ్యాటింగ్ అయినప్పుడు చాలా భయంకరంగా ఉంది. ఆ బాధుడు చూస్తే నాకైతే గుబులు పుడుతుంది. ఇప్పుడు ఏం చేయమంటావు అన్నా? సాయంకాలం కృణాలు ధైర్యం చెయ్యి, కొట్టి బారే నువ్వు. అభిషేక్ వెళ్తే హెడ్ వెళ్తే ఇషాన్ వెళ్తే క్లాజన్ వెళ్తే నితీష్, సలైలర్, అంకిత్ వర్మ, లివింగ్స్టన్ ఒక్కరి తర్వాత ఒక్కరు వస్తూనే ఉంటారు. మిమ్మల్ని దుమ్మేస్తూనే ఉంటారు, చూసుకోండి. ఇక్కడ కొట్టరా. ఇంకేట్రా. ఇదర్ మార్ రే. దిక్కి మే మార్. ఈ వైపు ఎంతమంది ఉంటే మాకేంటి? మా పక్కన మన రాజు కింగ్ ఉన్నాడు. చరిత్రలకే రికార్డ్స్ మొగుడు. ఈసారి కప్పు మందే, చూసుకోండి. మీ కింగ్ 2016లో కూడా ఉన్నాడు. మరి అప్పుడు ఏమైందిరా? మీ చిన్నస్వామి మైదానంలోనే మిమ్మల్ని ఓడించినాము. గెలిచిన 2 కప్పులు మీ మీదనే గెలిచినాము. మీ రాజు చరిత్రలకే మొగుడైతే మా హైదరాబాద్ మీ బెంగళూరుకే మొగుడు, చూసుకోండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్వేర్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. నా తోటి ఆటగాళ్ళారా, కుమిన్స్ అన్న ఆడట్లేదని నాయకత్వం కెప్టెన్సీ నాకు ఇచ్చినారు. నాయకుడు ఎవరైనా మన ధైర్యం మాత్రం ఒకటే. 16 ఓవర్లు 300 పరుగులు గంతే. ఏంటి 16 ఓవర్ల ఆటకి 20 ఓవర్లు కదా ఉంటాయి తమ్ముడు. 20 ఓవర్లు 4 ఓవర్లు మన భువనేశ్వర్ కుమారే ఇస్తాడు. బుబి వేసే బంతుల్ని పక్కన పెట్టి మిగతా 16 ఓవర్లు ఎలా కొట్టాలంటే బంద దిట్టినట్టుండాలి. ప్రతిసారి 300 స్నాబు కొడుతున్నారు ఎందుకయ్యా? మాకే సిగ్గేస్తుంది. కొడదామని వస్తారు, కొట్టించుకొని పోతారు. ఈసారి ఆ 300 వదిలేసి మ్యాచ్ గెలవడానికి చూడండి. కప్పు అన్న దొక్కుతుంది మీకు. నాకు తొక్కలో కప్పు ఎవరికి కావాలయ్యా? కప్పు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మాకు కావాల్సింది కప్పు కాదు. వచ్చినామా చరిత్ర సృష్టించినామో వెళ్ళినాం అన్నట్టు ఉండాలి. మోల్స్ ఇంకొందా నీకు? నిన్నేరా రే. బెయిల్ వస్తుంది, టెన్షన్ పడుకో. పట్టిదరు మేము ఆడే తొలి ఆట మీతోనే, చివరి ఆట మీతోనే. ఎంతైనా హైదరాబాద్కు బెంగళూరుకి విడదీని బంధం ఉన్నట్టుంది. సరే కానీ మీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తలకు హెల్మెట్ ధరించుకొని రమ్మను. మేము కొట్టే ప్రతి బంతి బాలు వల్ల తలల మీదనే పడుతుంది. ఎందుకైనా మంచిది, ముందే చెప్తున్నాము. తగిలితే తప్పు లేదు, మా ఇంట్లో ఉప్పు లేదు, గంతే. లివింగ్స్టన్ నువ్వేంటి హైదరాబాద్ జట్లో? లివింగ్స్టన్ మా బాదుడు రాజు. వాడు బాదుడు రాజు ఏంట్రా? మొన్నటి వరకు మా దగ్గరే పనిచేసేవాడు. మాకు తెలియదా వాడి గురించి? బాదుడు లేదు, ఏం లేదు, అంతా గొల్లే. అందుకనే కదా మేము తీసేసినాం వాడిని. నువ్వేంటయ్యా ఇక్కడ? పర్సనల్. మొన్నటి దాకా మా దగ్గర పనిచేసి మానేశాడు. మీ దగ్గర మానేస్తే
ఇలా మంచోడవుతాడు. మీరు గెంటేస్తే నాలా గొప్పోడవుతాడు. పర్వాలేదు, మీ దగ్గర పని మానేస్తే నాలా మంచోడవుతాడు, మీరు తరిమేస్తే మా హెడ్లా గొప్పోడవుతాడు. ఇషాన్ తమ్ముడు మన జాక్ ఎడ్వర్డ్స్ గాడు ఆటలో లేడు, రూల్డ్ అవుట్ కదా. వాడి బాధలు వెతికి వెతికి మరి డావిడ్ పానే అని మంచి ఇంగ్లాండ్ ఆటగాన్ని తెచ్చిన. నువ్వు ఇంతకీ మన హైదరాబాద్ పద్ధతులు నియమాలు ఎట్లుంటాయో చెప్పి కుంకుమ బొట్లు ఆరెంజ్ జెర్సీ తొడుగు. ఈశాను నా మీద గెలవాలని నీ తాపత్రయం నాకు చాలా బాగా నచ్చిందిరా, కానీ ఓడిపోవడం నాకు అలవాట్లేదు. హైదరాబాద్కు ఇంకా ఎంతమంది బదుడు ఆటగాళ్ళు బ్యాటర్స్ కావాలరా? ఉన్నోళ్ళు సరిపోరా? మీ మీద నమ్మకం లేదా మీకు? మరి 300 పరుగులు అంటే ఊరికే వస్తాయనుకుంటావా? ఈశాను ఏమనుకున్నావంటే ఒక్క మాట చెప్తా, 300 కొడితే ఏంటి, కొట్టకపోతే ఏంట్రా, చక్కగా ఆడి కప్పు గెలవండి గంతే.